ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా సమితి ఆధ్వర్యంలో కదిరి ప్రాంతం టౌన్ లో వ్యవసాయ కూలీల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. కదిరి నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో జీవనోపాధి కోసం అవకాశాలు తగ్గిపోవడంతో పెద్ద సంఖ్యలో కూలీలు వ్యవసాయ పరిశోధన శాఖలో డైలీ వేజ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. కానీ ఈ కూలీలకు ఇచ్చే రోజువారీ కూలీ రేట్లు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలకు ద్రవ్యోల్బణానికి జీవన వ్యయానికి పూర్తిగా అనుగుణంగా లేవు. ఫలితంగా రోజువారీ కూలీలకు గిట్టుబాటు లేక జీవనం దెబ్బతింటుంది. ఈ పరిస్థితిని పరిశీలించిన బి కదిరప్ప వ్యవసాయ పరిశోధన అధికారికి కూలీల తరపున క్రింద డిమాండ్లు స్పష్టంగా విన్నవించారు. డైలీ వేజ్ రేట్లు తక్షణమే పెంచాలి. ద్రవ్యోల్బణం మార్కెట్ రేట్లు పరిగణనలోకి తీసుకుని న్యాయమైన కూలీ నిర్ణయించాలి. కూలీలు నిరంతరం శ్రమిస్తున్నందున పని భద్రత చర్యలు కనీస సౌకర్యాలు అందించాలి. సార్ ఇక్కడ ఎన్ని రకాలు శనక్కాయ ఉత్పత్తి చేస్తున్నారు సార్? ఇక్కడ మెయిన్ K9 డిమాండ్ తక్కువ. K9 K7 కానీ తర్వాత అమరావతి, చిత్రావతి, హరితాంధ్ర ఈ డిమాండ్ తక్కువ. రైతులకి డిమాండ్ తక్కువ ప్రోత్సహం చేయడం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ మాటలో ఉంటుంది 5 క్వింటాలు 10 క్వింటాలు 15 క్వింటాలు ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళకు ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన శాఖ అధికారులను కలిసి ఇక్కడ డైలీ వేజ్ కింద వస్తున్నటువంటి కూలీ రేట్లు అదేవిధంగా కూలీల పరిస్థితుల్లో అడిగి తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పలు డిమాండ్లపైన మన వ్యవసాయ పరిశోధన శాఖ ప్రిన్సిపల్ గారికి భాస్కర్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా తరఫున ప్రధానంగా ఏమంటే ఈ కదిరి ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు వ్యవసాయ కూలీలు ఉపాధి లేక పనులు లేక ఇతర రాష్ట్రాలకు వలసపోతూ జీవనం జరగడానికి కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ వ్యవసాయ పరిశోధన శాఖ దాంట్లో ఇంకా పని రైతులకు ఉపయోగపడే రకాల విత్తనాలు శనక్కాయ ఉత్పత్తి చేసి కూలీలను పెంచి కూలీ రేట్లు పెంచి ఉపాధి కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఈరోజు మన వ్యవసాయ పరిశోధన అధికారి గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు ఏదైతే శనక్కాయ ఏదైతే అధిక దిగుబడి ఇక్కడ వస్తుందో మన ప్రాంతంలో ఇక్కడ కూడా అనేక రకాలు K6 కానీ K9 కానీ ఇంకా రకరకాల శనక్కాయని ఉత్పత్తి చేసి రైతులు కూడా సబ్సిడీ పరంగానే అందించాలని చెప్పి సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ స్పందించడం జరిగింది. కదిరి వ్యవసాయ పరిశోధన శాఖ స్పందించి ఇక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకొని ఇక్కడ పలు డిమాండ్ల పైన మనము వ్యవసాయ పరిశోధన శాఖ అధికారి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.